హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దేగు నుండి చొంగ్దో వైన్ టనల్కి కార్లో ట్రిప్ చేద్దాం అనుకున్నాము. చొంగ్దో ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ లొకేటెడ్ నియర్ గ్యోంగ్సన్ అండ్ ఇట్స్ జస్ట్ అరౌండ్ 1 to 1.5 hour drive from Daegu. 500 meters, turn right towards. డ్రైవ్ చేసేటప్పుడు సరౌండింగ్ సీనరీ చాలా పీస్ఫుల్గా ఉంది. గ్రీన్ ఫీల్డ్స్, స్మాల్ హిల్స్ అండ్ క్లీన్ రూట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఏ రిలాక్సింగ్ రోడ్ ట్రిప్ అనమాట. ఇక్కడ ఫైనల్లీ వీ రీచ్ ద ఫేమస్ చొంగ్దో వైన్ టనల్. ఈ ప్లేస్ ఒరిజినల్లీ 100 years బ్యాక్ ట్రైన్ టనల్గా యూస్ చేయబడిందనమాట. బట్ ఇప్పుడు ఇది కన్వర్ట్ చేశారు ఇంటూ వైన్ టనల్గా, ఎస్పెషల్లీ ఫర్ పర్సిమోన్ వైన్ టనల్ అనమాట. ఇది పర్సిమోన్ అంటే జపానీ పండు అంటారు తెలుగులో. చుట్టూ వాతావరణం అయితే కంట్రీ సైడ్ లాగా ఉంటుంది, లైక్ విలేజ్ వాతావరణం అనమాట. ఇక్కడంతా ఎక్కువ పర్సిమోన్ ట్రీస్ ఉంటాయి. ఈ పర్సిమోన్ ట్రీస్ బాగా అంటే ఫ్రూట్స్ పండిన తర్వాత అందులో నుంచి వైన్ తయారు చేస్తారనమాట. ఆ తయారు చేసిన వైన్ అంతా ఇక్కడ ఈ వైన్ టనల్లో స్టోర్ చేస్తారు. ఇలా విజిటింగ్ ప్లేస్గా వాడుతున్నారు. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ ప్లేస్. ఇదే అన్నమాట పర్సిమోన్ ట్రీ. ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయి గ్రీన్ కలర్లో పచ్చివి. ఇవి పండిన తర్వాత ఈ ఫ్రూట్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. మీకు ఎవరికైనా ఈ పర్సిమోన్ ట్రీ గురించి కానీ ఈ ఫ్రూట్స్ గురించి కానీ తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మన సపోటా లాగా అనిపిస్తుంది కొంచెం. పచ్చిమిర్చి చూడండి, కొంచెం చెట్టు నిండా ఉన్నాయి కాయలు. పోతీయా పట్టుకోదు ఇగో ఇగో. కొరియాలో ఎక్కడికి వచ్చినా కూడా పార్కింగ్ ప్రాబ్లం అనమాట. కార్లు పెట్టుకోవడానికి ప్లేసే లేదు. తీసుకోవచ్చండి, తీసుకో. ఇవి శాంపిల్ ఇచ్చారు. డ్రైడ్ పర్సిమోను. ఓ మాషిత్తా.
ఇదే పర్సిమోన్ వైన్ టనల్ అన్నమాట. పాత రైలు స్టేషన్ని వైన్ టనల్గా చేసేసారు. చెమట చూడండి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఏమీ ఎంట్రీ టికెట్ లేదన్నమాట. సో ఫ్రీ ఎంట్రన్స్ అన్నమాట. బయట మనకు టైమింగ్ కూడా మెన్షన్ చేశారు. వీక్ డేస్లో అయితే మార్నింగ్ 9:30 నుంచి 6 వరకు ఓపెన్లో ఉంటుంది. వీకెండ్స్ అయితే మార్నింగ్ 9:30 నుంచి 7 వరకు ఓపెన్లో ఉంటుంది. టనల్ లోపల అట్మాస్ఫియర్ సూపర్ కూల్గా ఉంటుంది. టెంపరేచర్ అరౌండ్ 15 degrees సెల్సియస్ అండ్ పర్ఫెక్ట్ హ్యూమిడిటీ అనమాట. వాల్స్ మొత్తము బ్రిక్స్తో డిజైన్ చేశారు అండ్ కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేశారనమాట. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ ఫొటోస్, వీడియోస్ అండ్ ఇన్స్టా రీల్స్ ఆల్సో. పర్సిమోన్ వైన్ వైన్ స్టోర్ చేసేవి ఇవన్నీ. లోపలంతా చల్లగా ఉంది. లోపల కొంచెం వెట్టుగా ఇక్కడ చూడండి. మక్కోలి మాషిత్తా. ఇక్కడ చూడండి వైన్ బాటిల్స్. అంటే మనకు నచ్చిన వైన్ ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నమాట. కాస్ట్ చూడండి ఎంత ఉన్నాయో. పర్సిమోన్ వైన్. You can try different types of persimmon wine. ఇవన్నీ వైన్ బాటిల్స్. ఇక్కడ స్మాల్ కేఫ్ అండ్ వైన్ బార్ కూడా ఉంటాయి. వైన్తో పాటు వేరే డ్రింకులు కూడా ఉన్నాయి. మనం తాగాలనుకుంటే కొనుక్కొని తాగొచ్చు. ఇక్కడ వైన్ టేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కూర్చొని తాగొచ్చు అన్నమాట. Overall, Cheongdo Wine Tunnel is a peaceful and unique weekend getaway from Daegu. History, art, wine, everything is one place annamata. Definitely worth. సౌత్ కొరియాలో ఎవరైతే ఉంటున్నారో కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా యూనిక్గా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ టూరిజం స్పాట్ అన్నమాట.
ఇవన్నీ స్టోరేజ్ డ్రమ్స్ అన్నమాట. కెపాసిటీ వచ్చి 2500 లీటర్స్ ఉంటాయి. గోల్డెన్ ఎగ్ లోపల మనకి విషింగ్ వాల్ కూడా ఉంటుంది. అక్కడ చిన్న నోట్స్ లోపల మనము విష్ రాసుకొని ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు అనమాట. ఇట్స్ ఫీల్ మ్యాజికల్ అండ్ రొమాంటిక్ అనిపిస్తుంది అనమాట. ఇదే అనమాట విషింగ్ వాల్.
ఇక్కడ చూడండి టనల్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ టనల్ ఫుల్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ పొడవు అయితే ఉంటుందన్నమాట. దీనిలో మనము వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం టనల్ పూర్తిగా ఉపయోగించట్లేదన్నమాట. పబ్లిక్ ఓపెన్ కొంచెం అయితే మిగతా భాగం అనేది వైన్ స్టోరేజ్కి అండ్ స్టాఫ్ ఏరియాస్ మాత్రము యూస్ చేస్తున్నారు. టనల్లో లోపల వచ్చేసి 15 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ మెయింటైన్ చేస్తారనమాట. ఇది వచ్చేసి 60 to 70% హ్యూమిడిటీ ఉంటుందంట ఇక్కడ. చూడండి లెంగ్త్ వచ్చేసి 1015 మీటర్స్ ఉంది. సౌత్ కొరియన్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ తెలుగమ్మాయి కొరియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.